వైసీపీలో ఆ జిల్లా అధ్యక్షుడిని వెంటనే మార్చేయాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు? పార్టీ పెద్దలు కూడా ఎందుకు వచ్చిన గొడవరా బాబు, మార్చేస్తే పోలా అని అనుకుంటున్నారట. అయినా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ సీనియర్ నేతను ఇప్పుడెందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఆయన ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఆయన్ని కాదని మరొకరికి ఇవ్వాలనే క్యాడరే డిమాండ్ చేయడానికి అసలు రీజన్ ఏంటి? డిస్కస్ చేద్దాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ చెంత చేరారైనా. సో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి మాటకు తిరుగులేదన్నట్టుగా ఉండేది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓడిపోయారు పిన్నెల్లి. పోలింగ్ రోజున ఆ తర్వాత మాచర్లలో జరిగిన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశాయి. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వరుస కేసులు బుక్ అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలల పాటు అజ్ఞాతంలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి. తర్వాత అరెస్ట్ అయి 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. సో బెయిల్ మీద బయటకు వచ్చిన చాలా రోజుల పాటు నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు పిన్నెల్లి. అడపదడప మినహా నియోజకవర్గానికి రావడం లేదంటున్నారు కార్యకర్తలు అండ్ వైసీపీ వాళ్ళు. అటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. రెండోసారి కూడా ఆయనే ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో ఇక ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే వైఖరిని పార్టీ పెద్దలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. ఇటీవల పార్టీ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు సిద్ధమవుతుంది వైసీపీ. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు నిర్వహించగా మెల్లిగా ఉధృతి పెంచాలనుకుంటుందట వైసీపీ అధిష్టానం. ఇటీవల నిర్వహించిన వెన్నుపోటు దినం పార్టీ క్యాడర్లో జోష్ తీసుకువచ్చిందని భావిస్తున్న అధిష్టానం అదే ఊపును కొనసాగించాలని కూడా నిర్ణయించుకుంది. సో అయితే పల్నాడు విషయంలో ఇక్కడే వైసీపీకి కొత్త చిక్కు వచ్చి పడిందట. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా మరికొన్నిటికి అటెండ్ అవ్వలేని పరిస్థితి. అంటే వైసీపీ వాళ్ళు ఉన్నారని కాదు, ఇంకోళ్ళు ఉన్నారు కాదు, ఆయన మొహం చాటుకు కొంచెం దాటేస్తున్నారు అనమాట. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి జనంలో కంటే అజ్ఞాతంలోనే ఎక్కువగా ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే. ఇటీవల వెల్దుర్తి మండలం గుండ్లపాడులో 2 టీడీపీ నేతలు హత్యలు జరిగాయి. వాటికి సంబంధించి పిన్నెల్లి మీద కూడా కేసు నమోదైంది. దీంతో మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు ఆయన. సో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. జిల్లాలో పార్టీని ముందుండి నడిపించాల్సిన అధ్యక్షుడు తరచూ ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఇబ్బందికరంగా మారుతుందట. అందుకే పిన్నెల్లి స్థానంలో మరొకరిని పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందన్నది కొందరు పార్టీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తుంది. మొదట్లో ఈ ప్రతిపాదనను పెద్దగా పట్టించుకోకపోయినా ఇక నుంచి పార్టీ కార్యక్రమాలని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సి రావడంతో ముఖ్యులు కూడా ఆలోచనలో పడ్డట్టు సమాచారం. అందుబాటులో ఉండే నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని కూడా భావిస్తున్నారట. వైసీపీలో పెద్ద ఎత్తున ఇదే గుసగుసలాడుతుంది. ఎట్ ఎనీ కాస్ట్ పిన్నెల్లిని ఆ పదవిని తప్పించాలని. సో పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా బిడదల రజని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డి జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోనే ఉంటున్నారు. దీంతో వీరిద్దరు రేసులో ముందున్నట్టు సమాచారం. ఇక ఈ ఇద్దరితో పాటు మాజీ మంత్రి బిడదల రజని పేరు కూడా వినిపిస్తుంది. బీసీ సామాజిక వర్గం మహిళ కావడంతో తనకే పదవి వస్తుందని భావిస్తున్నారట ఆవిడ. సో ఇదే సమయంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా పోటీలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు బొల్లాకు అస్సలు పడనంటే పడదు, పచ్చగడ్డ బగ్గుమంటది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన బొల్లాకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తుంది హైకమాండ్. సో 2 రోజుల్లో జగన్ పల్నాడు జిల్లా పర్యటన ఉన్నందున ఆ లోపే కొత్త అధ్యక్ష నియామకం జరగనుందని కూడా మాట్లాడుకుంటున్నాయి అక్కడి వైసీపీ వర్గాలు. ఇదే సమయంలో పిన్నెల్లికి కూడా అధ్యక్ష పదవి కాకుండా పార్టీ పరమైన మరో పోస్ట్ ఇవ్వాలనుకుంటున్న సమాచారం. ప్రస్తుతం పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. సో పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా విడుదల రజనీయా, బొల్లానా లేకపోతే పిన్నెల్లినే కంటిన్యూ చేస్తే బాగుంటుందా? ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.